ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో కుజుడు సంచారం చేస్తున్నాడు, చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు, పంచమంలో రవి శుక్రులు, షష్టమంలో బుధుడు, అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు. 6వ తేదీ తెల్లవారుజామున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే 12వ తేదీన రాత్రి 6:58 కుజుడు తృతీయ స్థానం నుంచి వృషభ రాశిలోకి అంటే చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే 16వ తేదీన రాత్రి 11:09 రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 19వ తేదీన రాత్రి 8:46 బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 31వ తేదీన శుక్రుడు పగలు 2:33 శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆ జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ జూలై నెలలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ దశమాధిపతి కుజుడు ఆయన తృతీయ స్థానంలో ఉన్నాడు. ఈ మేషరాశిలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీ యొక్క పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడం వల్ల ఉద్యోగంలో మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రాశికి చెందిన జాతకులకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రవి శుక్రులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో అంటే జూలై నెల ప్రారంభంలో పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఉన్నత విద్యాభ్యాసానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ అభిరుచులకి అలవాట్లకి తగ్గట్టుగా మీరు ఉన్నత విద్యాభ్యాసాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది. దానివల్ల ఏంటంటే విద్యారంగంలో మీరు మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే చదువులో ప్రతిభా పాఠవాలతో రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తితో కృషి చేసి కొత్త నైపుణ్యాలని మీరు నేర్చుకుంటారు. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీరు ముమ్మరం చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కుటుంబం ప్రకారం కూడా ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయటం వల్ల మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. అనవసరంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యాఖ్యానాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు పాజిటివ్గానే ఆలోచించండి. నెగిటివ్ థింకింగ్ వద్దు. సానుకూల దృక్పథంతోనే మీరు ఆలోచించాలి. మంచి మనసుతోనే ఆలోచించాలి తప్పించి వ్యతిరేకంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క మాట తీరును మార్చుకుంటే కనుక ఖచ్చితంగా అది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మీకు ఆకర్షితులు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థికంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జూలై నెలలో ముఖ్యంగా లాభాధిపతి అయిన గురుడు ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల మీకు స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ నెలలో. అలాగే దానివల్ల ఏంటంటే మీరు ప్రతి విషయంలో కూడా స్థిరాస్తులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా అలాగే రవి శుక్రులు కూడా మీ యొక్క లాభస్థానాన్ని చూస్తూ ఉంటారు. ఈ లాభస్థానాన్ని చూడటం వల్ల ఖచ్చితంగా కూడా మీ సంపాదనలో పెరుగుదల ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆర్థికంగా పుంజుకుంటారు, స్థిరాస్తులు కూడా పెంచుకుంటారు. అలాగే మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. ఆహార నియమాల విషయంలో అలాగే మీరు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు నియమాలని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ అలవాట్ల విషయంలో మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే కనుక ఆహార పదార్థాలని ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే దానివల్ల మీ యొక్క ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ప్రతి శనివారం కూడా శని చాలీసా పఠించండి. అలాగే శనికి తిలతైలాభిషేకాలు చేయండి. అలాగే మీ యొక్క ప్రతిరోజు కూడా మీ యొక్క సమస్యలు కనుక మీరు మరీ ఎక్కువ సమస్యలు పడుతుంటే ప్రతిరోజు కూడా దేవీ ఖడ్గమాల కానీ దుర్గా ఆపదుద్ధార స్తోత్ర పఠనం కానీ మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.